నువ్వు పాపంలో జీవిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు కళ్ళు ఎర్ర చేశాడంటే ఏ కాలో చేయో పడిపోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజే పశ్చాత్తాపడు. వెచ్చలవిడిగా జీవిస్తున్నావా? అది నిన్ను మంచం పట్టిస్తుంది. ఆ రోజు రాకమునిపే పశ్చాత్తాపడు. అదే సమయంలో నా భర్త బాగుపడితే బాగుండు, నా భార్య బాగుపడితే బాగుండు, నా బిడ్డలు బాగుపడితే బాగుండు, బాగుండు 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 అంటే బాగుపడరు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి, వారి కోసం కన్నీళ్లు కార్చాలి. ప్రతి ఫ్రైడే మన మందిరంలో ఉపవాస ప్రార్థన. దేనికోసం? బాగుపడినటువంటి కుటుంబ సభ్యులు బాగుపడడానికి కోసం ప్రార్థించడానికి, చదువుకుంటున్న బిడ్డల యొక్క చదువు విషయంలో విజయం సాధించడానికి, కుప్పకూలిపోతున్న కుటుంబం కట్టబడడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘమా రండి, ప్రతి ఫ్రైడే ఉపవాసం ఉండి సంఘంలో జరిగే ప్రార్థనలో పాలు పంచుకో.